తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. శ్రీవారి ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో శ్రీవారి దర్శనం, గదులు, లడ్డుల కోసం వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. చలికి చిన్నారులు, వృద్ధులు వణుకుతున్నారు. శ్రీవారి ఆలయం ముందు నీరు నిలిచిపోయింది. ఘాట్ రోడ్లలో కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున తీతీదే అప్రమత్తమైంది. పాప వినాశనం, ఆకాశగంగా, శ్రీవారి పాదాలు, ఘాట్ రోడ్లలో జాగ్రత్త చర్యలు చేపట్టింది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి, తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా? గంగోత్రి ఏదైతే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని 2 రోజుల విడిది సెలవులు రావడంతో శనివారం సాయంత్రమే వెళ్ళినటువంటి భక్తులు ఆదివారం, సోమవారం అక్కడే ఉన్న భక్తులు ఉంటున్న నేపథ్యంలోనే భక్తుల తాకిడి కూడా బయట కాలినడకన వెళ్లే భక్తులు సుమారుగా 2 కిలోమీటర్ల ఏడుకొండల వెంకటేశ్వరుడు సుమారుగా 120 మీటర్ల ఎత్తులో కూడా ఉండడంతో అక్కడ ఎందుకంటే కొండలతో పాటు దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి మేఘాలు ఒక్కసారిగా కమ్ముకున్నాయి. వాయుగుండ ప్రభావం నేపథ్యంతో ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వాయుగుండ సూచన కూడా ఆ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముందుగా తిరుపతి జిల్లా, తిరుమల తిరుపతికి వర్షపాతం నమోదు ఎక్కువగా ఉందని చెప్పదు. కానీ ఇప్పుడు మాత్రం 27 డిగ్రీస్ పరిస్థితి కూడా అక్కడ వర్షానికి భక్తుల ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే లడ్డూల కౌంటర్ కావచ్చు, లేదంటే విడిదికి వెళ్లాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే కొండ చర్యలు విరుగుపడుతున్నాయనే ఆ అనుమానాలతోటి అక్కడికి అధికారులు కూడా చేరుకున్నారు. ఎక్కడికక్కడ వాహనాలను కూడా నిలిపి కొండ చర్యల నుంచి వెళ్ళి ఒక్కసారిగా జలబడుతున్న వర్షాన్ని నేపథ్యంలో ఎక్కడికక్కడ భక్తులను ఆపివేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సుమారుగా 2 కిలోమీటర్ల దూరంలో భక్తులున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా తడిసి ముద్దవుతున్నారు. చిన్న పిల్లలు సైతం చలికి గజగజ వణికిపోతున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో 2 నెలలుగా ఒక్కసారిగా అంటే రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి గత 2 నెలల నుండి కూడా కొద్దిగా చలి తీవ్రత కొండపైన ఎక్కువ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.